ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రత్యేకమైన వందనాలు. వీడియో చూస్తున్న అందరూ స్క్రీన్‌లో వాట్సాప్ నంబర్ ఒకటి ఉంటదండి. మనకంటూ ఒక గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో యాడ్ అవ్వాలనుకుంటే ఆ యొక్క నంబర్‌కి మీరు హలో అని మెసేజ్ పెడితే చాలు. ఆ గ్రూప్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. చాలా సార్లు కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మనం దాని నుండి బయటపడితే బాగుండు. ఆ పరిస్థితి నుండి విడిపించబడితే బాగుండును అని ఆశపడతాం. కుటుంబ సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, ఇలా ఒక వ్యక్తి శత్రువుల సమస్యలైనా, రకాలైనటువంటి బాధలలో నుండి మనం విడిపించబడితే బాగుండునని మనం ఆశపడతాం. దావీదు భక్తుడు తన వృద్ధాప్యంలో, తన ముసలితనంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 29లో సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా. సకలమైన ఉపద్రవములలో నుండి. అంటే ఉపద్రవము అంటే బాధ. నా బాధలన్నిటిలో నన్ను విడిపించిన యెహోవా నా బాధలన్నిటిలో నుండి విడిపించిన యెహోవా అంటున్నాడు. ఇప్పుడు దావీదుని దేవుడు ఎందుకోసమని బాధలన్నిటిలో నుండి విడిపించాలి. అసలు దావీదుకు ఎటువంటి బాధలొచ్చినాయి? మనకది తెలియాలి. అంతకంటే ముందు దావీదు ఎటువంటి వ్యక్తి అనేది మనకు తెలియాలి. ఇప్పుడు దావీదు ఎటువంటి వ్యక్తి అని కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 5వ వచనంలో బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి చిన్నప్పటి నుండి కూడా ఇతను దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి, దేవునిని ఆశ్రయించిన వ్యక్తి. ఎలా అంటారా అంటే గొలియాతు అనే వ్యక్తి ఇశ్రాయేలీయులకు తిడుతూ ఉన్నప్పుడు, అవహేళన చేసినప్పుడు దావీదు నేనెళ్తాను అంటే రాజు అబ్బబ్బా! నువ్వెళ్ళొద్దు. నువ్వు బాలుడవు, నువ్వు చిన్నోడివి. అవతల వ్యక్తి అతను యుద్ధాభ్యాసం చేసినవాడు. నువ్వు చిన్నోడివి నువ్వెలా యుద్ధం చేస్తావు అంటే ఇతను అంటాడు గదా! నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు సింహం వచ్చి ఆ గొర్రెని తీసుకొని పోతున్నప్పుడు నేను దాన్ని తరిమి దాని నోటి నుండి ఆ యొక్క గొర్రెను నేను లాగాను. ఎలుగుబంటిని అట్లనే తీసుకెళ్తున్నప్పుడు నేను లాగాను. దేవుడు ఆ టైంలో నాకు సహాయం చేశాడు. దేవుడు అప్పుడు నాకు తోడై ఉన్నాడు. ఆ రకంగానే ఈ గొలియాతును కూడా నేను చేస్తాను. దేవుడు నాతో ఉన్నాడు అని ఈ దావీదు చెప్తాడు. ఇక్కడ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, ఇతను విశ్వాసం కలిగిన వ్యక్తి. దేవుని మీద విశ్వాసం కలిగిన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 55:17లో కాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను మొర్ర పెట్టుకుంటాను అంటాడు. నా ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు అంటాడు. అంటే ఇతను ప్రార్థించే వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. దేవుని స్తుతించే వ్యక్తి, దేవుని ఆరాధించే వ్యక్తి, దేవుని ఘనపరిచే వ్యక్తి. విశ్వాసంతో పాటు ప్రార్థించే వ్యక్తి అని అర్థమవుతుంది. అదేవిధంగా సౌలు విషయంలో సౌలు దావీదుని తరుముతూ ఉన్నప్పుడు చంపడానికి ఒకరోజు సౌలు తరిమి ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటున్నప్పుడు దావీదు వచ్చి తన బట్టలలో ఒక ముక్కను తీసుకొని పోయి దావీదు అంటాడు కదా, నా ఏలినవాడైన రాజా, ఇగో నిన్ను చంపడానికి నువ్వు నాకు దొరికేవు కానీ నేను నిన్ను చంపలేదు అంటాడు. ఎందుకోసం అంటే దేవుని భయంని బట్టి దేవుని చేత అభిషేకించిన వ్యక్తి రాజు, అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి, రాజు కాబట్టి, సౌలు కాబట్టి చంపలేదంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే దేవుని భయం అతనిలో కనబడుతుంది. దేవునికి భయపడేవాడని, దేవుడికి గౌరవించేవాడని, దేవుడికి ప్రేమించేవాడని, ఏమి ఇష్టపడేవాడని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చివరిగా ఒక మాట ఉంటది. కీర్తనల గ్రంథం 42:1 వచనంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అంటున్నాడు. దుప్పి ఏ రకంగా అయితే నీటి కోసం ఆశపడుతుందో, ఆ రకంగా దేవుని కోసం ఆశపడే వ్యక్తి, దేవుని మీద చాలా దేవుని కొరకైన ఒక ఆశ అతనిలో. ఎందుకంటే చూడండి, ఇతను అనుకుంటాడు నేను రాజభవనంలో ఉంటున్నాను. మరి దేవునికి ఒక మంచి మందిరం కట్టాలనే ఆశ. ఈ రకంగా ఇతను దేవుని కొరకైన ఒక మంచి ఆశ కలిగిన వ్యక్తి. ఇలా 4 లక్షణాలను మనకు ఒకటి విశ్వాసం కలిగిన విశ్వాసంతో పాటు ప్రార్థించే వ్యక్తి, ప్రార్థనతో పాటు దేవుని భయం ఉన్న వ్యక్తి, దేవుని భయంతో పాటు దేవుడంటే ఆశ కలిగిన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు దావీదు కాబట్టి దేవుడు తన బాధలన్నిటిలో నుండి విడిపించాడు. మీరు కూడా బయటపడాలని ఆశ కలిగి ఉంటారు. కానీ దావీదు లాంటి వ్యక్తిత్వం కలిగి ఉండగలిగితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ప్రతి పరిస్థితుల నుండి విడిపిస్తారని తెలియజేస్తూ ప్రభు పేరట ఈ మాటలను ముగిస్తూ